సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 467వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఆధ్యాత్మిక రహస్యాలు అని భగవద్గీతలోనే చాలా స్పష్టంగా ఒక 8 శ్లోకాలలో గుహ్యత అన్న పదము ద్వారా స్పష్టం చేయడం జరిగిందండి. ఈ 8 శ్లోకాలలో ఉన్నటువంటి గుహ్యత ఏమిటి అన్న విషయాన్ని అర్థమైందండి. గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు సైతము కూడా విస్మరించటము జరిగింది. ఇది ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే ఇతి గుహ్యతమం శాస్త్రం అన్నాడండి 15వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం. ఇతి గుహ్యతమం శాస్త్రం అంటే ఈ గుహ్యతమం అనే పదాన్ని ఎందుకు వాడటం జరిగింది అక్కడ? ఇది శాస్త్రం అనొచ్చు కదా. ఇది రహస్యయుక్తమైన శాస్త్రము. ఇమం పరమం గుహ్యం సర్వగుహ్యతమం భూయ. కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మీకు మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మామూలుగా ధార్మిక జగత్తులో కూడా 2 పదాలు మనం వాడుతూ ఉంటామండి. దేహాభిమానము అంటాము, ఆత్మాభిమానము అంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఆలోచించవలసిన ముఖ్యమైన విషయం, తీక్షణమైన విషయం ఏమిటంటే ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? దేహాభిమానం అంటే ఏమిటి? ఆత్మాభిమానం అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య తేడా ఉన్నదా లేదా? ఉంటే ఏమిటా తేడా? లేకపోయినట్లయితే రెండు అర్థం ఒకటేనా? రెండు పదాల అర్థాలు ఒకటే అయినట్లయితే ఆ విధంగా రెండు ఎందుకు అంటున్నారు? దేహాభిమానము, ఆత్మాభిమానము ఎందుకు అంటున్నారు? ఇవన్నీ కొంచెం ఆలోచించాలండి. ఈ ఒక్క విషయాన్ని మీరు పసిగట్టినట్లయితే మీరు ఆత్మాభిమానిగా మారతారు. ఆత్మ వేరు, దేహము వేరు. అర్థమైందండి. దేహము ఆత్మ కంబైన్డ్. మనల్ని ఏమంటారు? జీవాత్మలు అంటారు. అంటే జీవుడు అంటే దేహము, ఆత్మ అంటే ఆత్మ. అర్థమైందండి. అందువలన ఈ దేహాభిమానము అన్న విషయం, ఈ రెండింటి మధ్య తేడా లేకపోవటం వలన, ఈ తేడాని మనం గుర్తించలేకపోవడం వల్ల ఒక ఘోరమైనటువంటి పరిస్థితిలో మనిషి పడ్డాడండి. ఏమిటి ఆ ఘోరమైన పరిస్థితి చెప్పండి? ఆత్మాభిమానిగా పరివర్తన చెందితే ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. భగవద్గీతను కూడా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటాడు. అధ్యాత్మ విద్యానాం 10వ అధ్యాయం 32వ శ్లోకం. అప్పుడు ఏమర్థమవుతుందంటే శరీరానికి ఏ విధంగా అయితే ఒక తల్లి తండ్రి ఉంటారో అదే విధంగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ముఖ్యంగా తండ్రి భావంతో మనం పితాసి లోకస్య పితాసి లోకస్య చరాచరస్య అన్నారు అర్జునోవాచ 11:43 అంటే గుర్తించిన వాళ్ళు. భగవాను వాచలు ఏముందండి? పితాహమస్య జగతః అని ఉంది. మళ్ళీ తర్వాత మాత అని కూడా పెట్టాడు. పిత అహం జగతః అంటే ఎవరి పిత? జగత్తులో ఉన్నటువంటి ఒకే ఒక్క తండ్రి ఎవరు? మనం అర్థం చేసుకోలేదు. దాన్ని జస్ట్ కేవలం అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధరంగంలో బోధించడం జరిగిందని అనుకుని మనం చాలా తేలిగ్గా తీసుకుని విడిచిపెట్టేశాం. కానీ ఇది గంభీరమైనటువంటి విషయం. ఆత్మకి కూడా తండ్రి ఉంటాడు. విశ్వాత్మలందరికీ ఒకే ఒక తండ్రి అని భగవంతుడు 9వ అధ్యాయంలో 17వ శ్లోకంలో నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది. అర్థమైందండి. పితా అహం జగతః అంటే ఏంటి? అందువలన ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకుంటే ఆత్మాభిమానము వేరు, దేహాభిమానము వేరు, బాడీ కాన్షియస్నెస్ వేరు, సోల్ కాన్షియస్నెస్ వేరు. దైహికంగా దేహానికి తండ్రి ఉన్నట్లయితే తండ్రి ఉన్నట్టుగానే ఆత్మకి కూడా తండ్రి ఉంటాడు. ఈ ఆత్మల తండ్రిని మనము ఈ రోజున పూర్తిగా 100% దేహాభిమానంలో కూరుకుపోయి ఆత్మని మర్చిపోవడం కారణం వలన ఆత్మల తండ్రి అయిన పరమాత్మని మర్చిపోయాం. అంటే భగవంతుణ్ణి మర్చిపోవడానికి ఇది ప్రథమ కారణమైంది. గుర్తుపెట్టుకోండి. ఆత్మాభిమానము, దేహాభిమానము మధ్యలో ఉన్న తేడాని గుర్తించలేకపోవటం వలన మనకు వర్తమానంలో ఈ రోజున భగవంతుడి నుంచి మనము దూరం అవ్వడానికి, భగవంతుడి నుంచి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము నుండి దూరం అవ్వడానికి, ఇప్పటికీ కూడా అజ్ఞానములోనే జీవితాన్ని గడపటానికి మూల కారణం. ఇది ముఖ్యమైన తేడా అర్థం చేసుకోండి. తదుపరి ఎపిసోడ్లో
మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మనం గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఉపనిషత్తు. ఇప్పుడు మనము గత 2-3 ఎపిసోడ్స్ నుంచి మనము ఈశావాస్య ఉపనిషత్తు. ఈశా అంటే నాకు నిజంగా అద్భుతమైనటువంటి విషయం అండి. ఈశా అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే భగవంతుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. ఎక్కడైనా మీరు శాస్త్రాల్లో ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, యోగేశ్వరుడు అన్న పదాలు వచ్చాయనుకోండి, నిరాకార జ్యోతిర్బిందు స్వరూప పరంపిత పరమాత్మను గుర్తుపెట్టుకోండి. దేహధారి కాదు. దేహధారిని ఈశ్వరుడు అనటానికి అవకాశం లేదు, అనకూడదు. శాస్త్రం అంగీకరించదు. మనం మూఢత్వంలో ఉంటే ఎన్నో అనుకుంటాం. దానితో అటువంటి అనుకున్న వాళ్ళతో మాకేం సంబంధం లేదు. కానీ నిజంగా సత్యాన్ని గుర్తించాలని ఒక లక్ష్యముతో, ఒక దృఢ విశ్వాసముతో ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నామండి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క సూచన ఏంటంటే, ఈశ్వర అన్న పదము నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం పరమాత్మకి వర్తిస్తుంది. అందుకని గీతలో ఒక 20 శ్లోకాల్లో ఈశ్వర, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర, ఈశ అన్న పదాలు, ఈ 5 పదాలు మనకు కనబడతాయి. అర్థమైందండి. ఇప్పుడు ఈ విషయాన్ని మరి ఉపనిషత్తు ఈశావాస్య అంటే ఏంటి? భగవంతుడు డైరెక్ట్ గా పలికిన ఉపనిషత్తు. 18 మంత్రాలు ఉన్నాయి. ఇందులో మనం ఇప్పటికే ఒక 60 మంత్రాలు చర్చించుకున్నాం. మిగతా మంత్రాల్లో కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం ఈశావాస్య ఉపనిషత్ మంత్రం 3 అండి. అదే గత ఎపిసోడ్లో, అంతకుముందు ఎపిసోడ్లో మనము 2వ మంత్రం చర్చించుకున్నాము. ఇప్పుడు 3వ మంత్రం. ఈ మంత్రం ఏం చెప్తుందో తెలుసునండి. ఈ మంత్రం మనకి ఏం చెప్తుందంటే, ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే మీరు సత్యత్రేతాయుగాల్లో ఉత్తమ లోకాలలో అడుగు పెట్టలేరు అని చెప్తుంది. భగవద్గీతలో చెప్పిన మూల సందేశాన్నే చాలా కుండ బద్దలు కొట్టినట్లుగా ఆ విధంగా స్పష్టం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత. ఆత్మజ్ఞానం నాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళకి చురక అంటిస్తోంది అనమాట. బొఫార్స్ గంతో పేలుస్తోంది. నాయన నువ్వు ఆత్మవి, నువ్వు దేహం అనుకుంటావు, నువ్వు ఇంత పెద్దగా చదువుకున్నావు, ఆ మాత్రం తెలియదా? నా ఒంట్లో బాగోలేదు అంటావు, నీవెవడివి తెలియదా? నా గుండెకి బైపాస్ సర్జరీ అంటావు, నీవెవరో తెలీదా? ఇది నా ఇల్లు అంటే నువ్వేమన్నా ఇల్లువా? ఇది నా వాహనం అంటే, ఇది నా కారు అంటే నువ్వు కారువా? కాదు కదా. ఈ కారు యజమానివి, ఇంటి యజమానివి, అదేవిధంగా ఈ శరీరానికి యజమానివి ఆత్మ. ఈ సింపుల్ విషయాన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తులో 3వ మంత్రాన్ని బ్యాక్గ్రౌండ్ లో మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని ముందు మహావాక్యంలో ఏం చెప్తున్నాడు తెలుసండి? ఈ మంత్రము మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుందంట. ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన నష్టం, మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన నష్టము బాహ్య నష్టము కాదు. మీరు ఒక 100 కోట్లు ఎవడో దొంగలు పట్టుకుపోయారంటే అది నష్టం కాదంట. మనం అది గొప్ప నష్టం అనుకుంటాం. మన పర్సు పోయిందంటే ఎంతో వేదనతో అనుభవిస్తూ ఉంటాం. అయ్యో క్రెడిట్ కార్డు పోయింది, అందులో పోయింది, ఇందులో పోయింది, కొన్ని లక్షలు ఎవడో ఉడాయించేస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? బాహ్య నష్టము కాదు, అత్యంత ప్రమాదకరమైన నష్టము ఆత్మస్వరూపాన్ని కోల్పోవడము. మీరు అందులో గూగుల్లో వెళ్ళి చూడండి. ఈశావాస్య మంత్రము నంబర్ 3. ఆత్మజ్ఞానము లేని వారికి కలిగే దుర్గతిని ఈ మంత్రం హెచ్చరిస్తుంది అన్నాడు. అంటే ఈ మంత్రం ద్వారా భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఆత్మను చంపుకునేవారు, ఆత్మని చంపుకోవడం అంటే మనం ఆత్మహత్య అంటాం. ఆత్మని చంపుకోవడం అంటే ఇక్కడ ఈ మంత్రంలో ఆత్మ హనహ అని వస్తుంది. హనహ అంటే చంపడం అనమాట, మర్డర్ చేయటం, దాన్ని భ్రష్టపట్టించడం ఉంటాం. ఇక్కడ ఆత్మని చంపుకోవడం అంటే ఏంటంటే తమ యొక్క సత్య స్వరూపాన్ని గుర్తించలేకపోవడం. అది చంపుకోవడం అంటే. ఆత్మ ఉంది కానీ నేను దేహభ్రాంతిలోనే గడిపేస్తున్నాను జీవితం అంతా, అదనమాట. మరణానంతరం ఏమవుతారంటే ఆత్మను చంపుకునేవారు మరణానంతరము అజ్ఞానం అనే గాఢాంధకారముతో నిండిన రాక్షస లోకాలను పొందుతారని ఈ మంత్రము చెప్తుంది. గాఢాంధకారమైన రాక్షస లోకాలంట. అంటే సత్యత్రేతాయుగాలు అయితే కాదు కదా, ద్వాపర యుగం కూడా కాదు కదా. సుమారుగా కలియుగం యొక్క ఎండింగ్ లో ఈ యొక్క కష్టాలు, దుఃఖాలు, నష్టాలు వచ్చే లోకంలో పడతాడు. అదనమాట రాక్షసం, అజ్ఞాన అంధకారం అంటే అక్కడే కదా మ్యాక్సిమం ఉన్నది. ద్వాపర కలియుగాల్ని నరకం అంటున్నాడు, సత్యత్రేతాయుగాల్ని స్వర్గం అంటున్నాడు. ఒక్కసారి మంత్రాన్ని మనం చదువుదామండి. అసూర్యానామతే లోక, ఇది మొదటి పంక్తి. అసూర్యానామతే లోక అంధేన తమసావృతా. అంధేన అన్నాడు, అంధవిశ్వాసం, అంధుడు అనమాట.
తాం తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి. ప్రేత్య అంటే మరణానంతరం. ప్రేత, భూత ప్రేత అంటారు, అక్కడి నుంచి వచ్చిన పదం. ప్రేత్య అంటే మరణానంతరం. ఏమవుతాడంటే తాంస్తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఏకేచ ఆత్మహనో ఏకేచ ఆత్మహనో జనా. మళ్ళీ జనులు వచ్చింది. గీతలో కూడా జనులు, మనుషులు, మానవులు, నరులు, ప్రజలు అని ఈ 5 పదాలు 26 శ్లోకాల్లో ఉంది. ఇక్కడ జన అన్నాడు. జన అంటే మనం కాదనుకుంటే ఎక్కడ ద్వాపరయుగంలో జనులండి అనుకుంటే మనమే మన జీవితాన్ని నష్టపరుచుకున్న వాళ్ళం అవుతాము. గుర్తుపెట్టుకోండి. సత్యత ఆధారంగా ఇప్పుడు నడవకపోతేనండి ఇంకా లేదండి. ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద ట్రూత్. భగవంతుడు సత్యం అనుకున్న దానివల్ల ఉపయోగం లేదు. భగవంతుడు సత్యము, భగవంతుడు నా తండ్రి అనుకొని భగవంతుడు సత్యమైనప్పుడు ఆయన ద్వారా పలికే మాటలు అసత్యమవుతాయా? అధర్మ మార్గానికి వెళుతున్నాయా? మనం అసత్యం, అధర్మ మార్గం పనులు చేస్తుంటే సమర్థిస్తాడా భగవంతుడు? ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఇక్కడ ముఖ్యంగా మీరు చూడాల్సింది అసూర్య. 4 పదాలని అండర్లైన్ చేసుకున్నాను. అసూర్య అంటే ఏమిటి? అసూర్య అంటే కాంతి లేనటువంటి ప్రపంచం. ఏమన్నాడు? అసుర స్వభావము అంటున్నాడు. సుర అంటే దేవతలండి. అసుర అంటే రాక్షసు. రాక్షస స్వభావం అంటే విషయ వికారాల వలయంలో కూరుకుపోయి ఇంద్రియ సుఖంతో, దేహాభిమానంతో, ఆ విధంగా నేను చాలా గొప్పవాడనే ఈ అహంభావము, అహంకారము, ఈ విషయ వికారం, కామము, క్రోధము, లోభము, అసూయ, ద్వేషము, రకరకాల ఏవైతే విషయ వికారాలు అంటున్నారో అన్నిటితో పూర్తిగా నిండి ఉంటాడు. అర్థమైందండి? అది అసూర్యాహ అంటే అసుర స్వభావం ఉన్న. నామ లోక అంటే అర్థమైపోయింది. ఓకే, లోకం అంటే లోకం. అంధేన తమసా రెండో పదం. అంధేన అంటే ఏమి చెప్పండి? అజ్ఞానాంధకారముతో, అంటే గాఢమైన అజ్ఞానం అనే చీకటితో. తమస అంటే అంధకారం అని చెప్పి అనుకున్నాం కదా. సాత్విక, రాజసిక, తామసిక. తామసిక అంటే అంధకారం. తమసోమా జ్యోతిర్గమయ అంటారు సరే. అక్కడ బృహదారణిక పరిషత్ 1:3:28లో తమసోమా జ్యోతిర్గమయ అంటే ఏంటి? నేను అజ్ఞానంధకారములో కూరుకుపోయి ఉన్నాను తండ్రి, నన్ను ఈ అంధకారం బయటికి నెట్టు, నన్ను వెలుగు జ్ఞాన ప్రకాశము ద్వారా నా అజ్ఞానంధకారాన్ని పూర్తిగా తొలగించు. ఇది మన ప్రార్థన. మన ప్రార్థన కేవలం ఏదో మౌఖికంగా పలికాం కానీ అమ్మో ఇంత గంభీరమైన ప్రార్థన చేసామా అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఆలోచించండి. అందుకని అంధేన తమస అనే పదం ఏంటి? అజ్ఞానాంధకారముతో, అంటే గాఢమైన అజ్ఞానం అనే చీకటిలో ఉన్నారంట మనుషులు. ఆవృత అంటే కప్పబడి ఉన్నది. అజ్ఞానంధకారంతో జ్ఞాన నేత్రం కప్పబడి ఉన్నది. తాన్ ఆ లోకాలను, అంటే వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి లోకాలకు వెళతారు. దుఃఖకారకమైనటువంటి నరకం అంటే ద్వాపర కలియుగాల్లో జన్మ తీసుకుంటారు. ప్రేత్య, ప్రేత్య అంటే చెప్పాను కదా, శరీరాన్ని విడిచిన తరువాత, అంటే మరణించిన తరువాత అభిగచ్చంతి పొందుతారు. ఏమి పొందుతారు? సత్యత్రేతాయుగాల్లోకి రారు. తర్వాత వాళ్ళ సంస్కారాల అనుసారంగా ద్వాపరం కానీ, కలియుగం కానీ, కలియుగం ఎండింగ్ కానీ, ద్వాపర ఎండింగ్ కానీ ఎక్కడో దగ్గర పుడతారు. తర్వాత ఏమన్నాడు? ఆత్మ హనహ అన్నాడు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటాడు చరణ్. దీన్ని కూడా హనహ అనే పదం వాడతారు. అర్థమైందండి? చరిత్రని మీరు ఈ విధంగా చేస్తున్నారండి అది ఇది అంటారు. హనహ అంటే ఇక్కడ హత్య అన్నమాట. ఆత్మను హింసించేవారు. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే ఆత్మజ్ఞానము లేనివారు ఆత్మని వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు, హింసించుకుంటున్నారు, మర్డర్ చేస్తున్నారు. ఇవన్నీ ఎన్ని పదాలైనా వాడుకోండి, ఆత్మని కుళ్ళబెడుతున్నారు. జనాహ అంటే మనుషులు. జనా అంటే ఎవరో చంద్రమండలం మీద ఉన్నారు, ఎక్కడ మార్స్ శాటర్న్ లో ఉన్నారు కాదు, మనమే. ఈ భూమండలం మీద ఉన్న 850 కోట్ల మనుషుల గురించే ఈ జ్ఞానం. తాత్పర్యం ఒకసారి గమనించండి. ఆత్మజ్ఞానాన్ని సమూలంగా విస్మరించి 100% నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో కేవలము ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి మాత్రమే జీవితాలను అంకితము చేస్తారో వారు ఆత్మహంతకులు. ఉపనిషత్తుల్లో అదే ఉందండి. రేపటి రోజున మనం బ్రహ్మసూత్రాలు తీసుకుంటే అదే ఉంటుంది, వేరే ఉండదండి. 100% నేను రాసిస్తాను, మీకు ఏమైనా వేరేగా ఉందంటే నాకు చెప్పండి. అర్థమైందండి? ఎక్కడ? ఎందుకంటే సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత. భగవద్గీత అంతా ఆధ్యాత్మికమైనప్పుడు మిగతాదంతా స్థూలంగా అవుతుందా, ధార్మికం అవుతుందా చెప్పండి? అవదు. ఎందుకు ఏం చెప్పారు? ఆ విధంగా వాళ్ళు ఆత్మహంతకులు. ఆత్మహంతకులు అంటే భౌతికంగా ప్రాణాలు తీసుకునే వారిని కాదంట, తమలోని దైవత్వాన్ని గుర్తించకుండా సమూలముగా అజ్ఞానములో మునిగిపోయి
మునిగిపోయి ఉండేవారని వివరిస్తోంది. ఎవరైతే ఈ విధముగా తమ ఆత్మను తామే చంపుకుంటారో వారు మరణానంతరము అజ్ఞానమనే గాఢాంధకారముతో కూడిన లోకాలకు వెళతారు. అజ్ఞాన గాఢాంధకారం అంటే దేహాభిమానంలో జీవించే లోకము. అది ఎక్కడొస్తుంది? ద్వాపర యుగంతో ప్రారంభమవుతుంది, కలియుగంతో ఎండ్ అవుతుంది. ఈ రెండు లోకాల్లో ఎక్కడో ఎక్కడ దగ్గర వాళ్ళు మళ్ళీ పునః జన్మ తీసుకుంటారు. ఇక్కడ ఆత్మహన అన్న పదాన్ని బాగా చర్చించాడు, డీటెయిల్ గా చర్చించాడండి. ఆత్మహన అంటే ఆత్మను హత్య చేసిన వారు అని కాదు, ఇది ఆత్మహత్య కాదు. ఆత్మ అమరమైనది, దాన్ని చంపలేము. కానీ ఆత్మజ్ఞానాన్ని విస్మరించడము, ఆత్మస్వరూపాన్ని గుర్తించకపోవడమే ఇక్కడ ఆత్మహత్యగా చెప్పబడింది. ఈ మంత్రము భౌతికవాదులను ఆధ్యాత్మికతను పూర్తిగా విస్మరించిన వారని, అంటే భౌతికవాదులను ఏం చెప్తుందంట, మీరు పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్మరించారయ్యా అని ఈ మంత్రము హెచ్చరిస్తుందంట. చూడండి, ఇక్కడ తాత్విక భావం అన్నాడు. ఇక్కడ ఆత్మహనః అంటే ఆత్మను నిజంగా చంపేవారు కాదు, తమ అసలు ఆత్మస్వరూపాన్ని మరచి శరీరాభిమానములో జీవించేవారు. ఎందుకంటే ఇది మాటి మాటికి ఎందుకు అంటున్నాడు? ఆత్మజ్ఞానము చాలా ముఖ్యమైన విషయం. అర్థమైందండి? సో ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నాడు? అసురలోకాలు అంటే దేవతల లోకాలు, సురలోకాలు, సత్యత్రేత, ద్వాపర కలి అసురలోకాలు అంటే తప్పనిసరిగా మరణానంతరము నరకానికి వెళతారు. అవి అజ్ఞానము, దుఃఖము, అహంకారము, భోగాశక్తి, దేహాభిమానముతో నిండిన చైతన్య స్థితులు. అంటే నేను దేహం అనుకుని 100% దేహాభిమానంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇంకా కొద్దిగా ముందుకు వెళితే ఆధ్యాత్మిక జగత్తులో యోగ సాధన దృష్టి, ఈ మంత్రం అత్యంత ప్రాముఖ్యంగా, మళ్ళీ ఇక్కడ ఆత్మహన మళ్ళీ చెప్తున్నాడు. ఆత్మస్మృతి, పరమాత్మ స్మృతి లేకుండా జీవించటం అంటే ఎన్ని కోణాల్లో చెప్తున్నాడు చూడండి. నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా పరమాత్మ నుండి గుణాలు, శక్తులు తీసుకుంటున్నాను. ఈ విషయాన్ని కంప్లీట్ గా మనం మర్చిపోవడం అనమాట. స్మృతి లేకుండా చేసుకోవడం, దేహాభిమానంలో జీవించడం. దేహమే నేను, వాళ్ళు ఏమనుకుంటారంటే దేహమే నేను వేస్తున్న పాత్ర. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. సో ఈ పాత్ర నేను చనిపోయినప్పుడు కూడా ఎక్స్ మేనేజర్ అండి స్టేట్ బ్యాంక్ లో అంటారు. అర్థమైందండి? సిజిఎం, ఎక్స్ సిజిఎం అంటాడు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఫార్మర్ డీజీఎం అంటాడు, ఫార్మర్ డీజీపీ అంటాడు. ఈ డెసిగ్నేషన్ తోనే నేను ఆ పాత్రనా, నేను ఆ పోలీస్ అధికారినా, నేను బ్యాంకు మేనేజర్నా, నేను వ్యాపారస్తున్నా కాదు కదా. అయిపోయింది, ఆ పర్వం అయిపోయింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? దేహమే నేను, పాత్రలే నేను, సంబంధాలే నేను అని భావించడం. అసూర్య లోకం అంటే మాయా ప్రభావిత చిత్తస్థితి, వికారము అధీన స్థితి. వికారాలకు అధీనమైపోతాం. కామ, క్రోధ, లోభము, అహంకారం, అంతర్గత చీకటి. దానికి వ్యతిరేకంగా అసూర్య అన్నాడు ఇక్కడ. సూర్యలోకం అంటే ఆత్మస్మృతి, పరమాత్మతో యోగము, జ్ఞాన ప్రకాశము, శాంతి, పవిత్రత అనుభవం. రాజయోగ సాధన అంటే చీకటి నుండి వెలుగుకు అంతర్గత యాత్ర. ఆత్మస్మృతి మరియు పరమాత్మ స్మృతి అది సూర్యలోకం అంట. జ్ఞాన ప్రకాశం, దేహాభిమానము మరియు మాయాస్మృతి అసూర్యలోకం, అజ్ఞాన అంధకారం. ఆత్మహన మళ్ళీ వచ్చింది. ఆత్మహనః అంటే ఎవరు? ఇక్కడ ఆత్మహనః అంటే ఆత్మను చంపేవాడు కాదు, ఆత్మ నిత్యము, ఆత్మ అవినాశి అని గీతలో 2వ అధ్యాయంలో, మీరు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం అండి మీరు చదువుకోండి. 20 శ్లోకాలు రెఫరెన్సెస్ మీ ముందు పెట్టాను. నేను ఆత్మను, ఆత్మవి, ఆత్మ అవినాశి, శరీరం వినాశి. అర్థమైందండి? ఎంత చక్కగా చెప్తాడండి. ఏమంటాడు? యైనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. యయనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. తర్వాత ఏమంటాడు? నా జాయతే మ్రియతే వా కదాచిత్. 2:20. ఇందాక చెప్పింది ఏంటి? 2:19. నా హన్యతే హన్యమానే శరీరే అంటాడు అక్కడ. అర్థమైందండి? అదేవిధంగా 2వ అధ్యాయంలో 18 ఏముంటుంది? అంతవంత ఇమే దేహ నిత్యస్య యుక్త అంటాడు. ఈ దేహం పోతుంది, ఆత్మ చనిపోదు అంటాడు. అవినాశితు తద్విద్ది 2:17. నాసతో విద్యతే భావో 2:16. 2:23 నయనం చిందంతి శస్త్రాన్ని. 2:22 వాసాంసి జీర్ణాన్ని. ఇవన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఆత్మ అవినాశి, ఆత్మ శరీరానికి యజమాని. అసూర్య లోకాలు అంటే ఏమిటి? ఇవి ఖచ్చితంగా మరణానంతరలో నరక లోకాలు కావాల్సిన అవసరం లేదు.
ఇది ఒక అసురలోకం అంటే అసూర్యలోకం అంటే మన స్థితి పాడైపోయిందండి. మన స్థితి ఆటోమేటిక్గా నరకానికి వెళ్తాం. డౌటే అక్కర్లేదు. సత్య తిరతాగలకు రారు, స్వర్గంలోకి రావంటే నరకంలోకి వెళ్తాం. విషయ వికారాలు చెప్పాడు కదా, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన అని. అందుకని ఏం చెప్పాడు? లక్షణాలు: అజ్ఞానము, దాని కారణంగా దేహాభిమానము, దాని కారణంగా కామ క్రోధ లోభము అహంకారాలు, తర్వాత ఈ ఆధిపత్యము, భోగాసక్తి, విషయ భోగాల్లోని మునిగి తేలిపోవడము, పరమాత్మ విస్మృతి. ఆత్మజ్ఞానం లేకపోతే పరమాత్మ విస్మృతి. ఇది అంతర్గత చీకటి. జ్ఞాన సూర్యుడు ఉదయించని స్థితి. జ్ఞాన సూర్యుడు ఉదయించని స్థితి అంట. అందుకే అసూర్య అన్నాడు. ఇప్పుడు గీతలో ఇంకొక శ్లోకం చెప్తానండి. 6వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో అందుకే నేను చెప్తాడు, నీకు నేను జ్ఞానం మాత్రమే చెప్తాను, ఉద్ధరించుకోవాల్సిన బాధ్యత నీదే అంటాడు. నీవే ఉద్ధరించుకోవాలి. నేను ఉద్ధరించుకునే మార్గం చెప్తాను. అన్నీ నన్ను చేసి ఉంటావేంటి? నువ్వేమి చేయకుండా ఊరికే దీపం వడ్డిస్తాను, దండం పెట్టుకుంటాను, చెంపదెబ్బలు వేసుకుంటాను, సాష్టాంగ నమస్కారం చేస్తాను, కాకపోతే హుండీలో ఒక 1000 రూపాయలు 10,000 వేస్తాను అంటే అంతకంటే నేను చేయలేను కాదు. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇది 6వ అధ్యాయంలోని 5, 6 చదువుకోండి. అక్కడ ఏమంటాడు? నీ మనసు బుద్ధిని, నీ బుద్ధినేత్రాన్ని ఇచ్చాను, మేల్కొలుపు. ఒక్కసారి నీకు అర్థమవుతుంది, ఆత్మ కుళ్ళిపోయింది. దాన్ని నువ్వేం చేయాలి? ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేసి ఈ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకోకపోయినట్లయితే నీ ఆత్మ నీకు శత్రువుగా పనిచేస్తుంది, చేసుకున్నట్లయితే నీ ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉపనిషత్తుల రెఫరెన్స్ తీసుకుందాం. కఠోపనిషత్తు 1, 2, 5 ఏం చెప్తుందో చూడండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. 1, 2, 5. అవిద్యాయామంతరే వర్తమానా. అది శ్లోకం అండి. ఇదివరకు మనం చర్చించుకున్నాం దీన్ని. ఇక్కడ బ్రహ్మాండంగా ఇచ్చాడు. అజ్ఞానములోనే ఉంటూ, జాగ్రత్త అండి, భావం వినండి. అజ్ఞానములోనే ఉంటూ తమను తాము జ్ఞానులు అనుకునే మూర్ఖులు అంటున్నాడు. అజ్ఞానంలో ఉన్నాడు అంటే దేహాభిమానంలో ఉన్నాడు. ఆత్మజ్ఞానం లేదు, ఆత్మనేత్రం తెలుసుకోలేదు, పరమాత్మ పరిచయం లేదు, ఏమీ లేదు. తాను అనుకున్నటువంటి విధానమే కరెక్ట్ అనుకుని జీవితం చేస్తున్నాడు. చూసారా? అందుకని అజ్ఞానములోనే ఉంటూ తమను తాము జ్ఞానులు అనుకునే మూర్ఖులు, అంధులను నడిపించినట్లు తిరుగుతారు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానంలోకే తీసుకెళ్తారు జనాల్ని. అర్థమైందండి? అంధేన తమసా ఆవృతాహ ఈ పంక్తి అనమాట అనే ఈశావాస్య మంత్రభావాన్ని ఇది సమర్థిస్తోంది. అర్థమైందండి? ఈ మంత్రంలో అంధేన తమసా ఆవృతాకి ఈ కఠోపనిషత్తు 1, 2, 5 సరిపోతుంది. చూసుకోండి. ముండకోపనిషత్తు 1, 2, 8. ఇక్కడ అవిద్యాయామంతరే అది కూడా ఇక్కడే ఉంది. ఏమంటాడు ఇక్కడ? కేవలం బాహ్య కర్మలలో మునిగిపోయి ఆత్మజ్ఞానము లేకుండా ఉండేవారు అజ్ఞాన చీకటిలోనే తిరుగుతారు. బాహ్య కర్మల్లోనే మునిగిపోతారు. కంప్లీట్గా 24 గంటలు సరిపోదండి, బోళ్ళు బిజీగా ఉన్నామని అంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం లేని జీవితము చీకటి స్థితి అంటారు, అంధకారం. బృహదారణ్యక ఉపనిషత్తు 3, 8, 10. 3.8.10. ఇక్కడ యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా. ఆ శ్లోకాన్ని వదిలేయండి. మీనింగ్ ఏంటి? ఆత్మ పరమాత్మ తత్వం తెలియక జీవితం ముగిస్తే అతడు కృపణుడు అంటాడు. జాలి పడాలి అతనికి. తెలుసుకున్నాడు, చెప్పాడు, విన్నాడు, కానీ తేలిగ్గా తీసుకున్నాడు. ఈ చెవితో విన్నాడు, ఈ చెవితో విడిచిపెట్టేశాడు. అత్యంత దీనావస్థలు, పిట్టియబుల్ అనమాట. కృపణ అంటే పిట్టియబుల్. వాళ్ళని చూసి ఇంకేం చేయాలి? జాలి పడాలి. ఎంత చెప్పినా వినరండి, మూర్ఖులు అంటారు. చూసారా? అదనమాట. దురదృష్టవంతులు, సువర్ణావకాశాన్ని జారు విరుచుకున్న వాడవుతారు. ఇది ఆత్మ హనహ జనహ భావానికి బలమైన మద్దతు. ఆత్మ హనహ జన అన్నాడు. చూసారా? ఈ కఠోపనిషత్తు ఈ మంత్రంలో, ఈశావాస్య మంత్రంలో ఉంది కదా, దానికి మద్దతు అంట. తన సత్యస్వరూపమైన ఆత్మను గుర్తించకుండానే జీవితాన్ని ముగించడము ఆధ్యాత్మికంగా చనిపోవడము. కఠోపనిషత్తులో 1.2.2 అద్భుతంగా చెప్తాడు. ఇందులో శ్రేయస్సు ప్రేయస్సు అంటాడు. శ్రేయస్సు అంటే ఆత్మని బాగు చేసేది, ఆత్మకి మేలు చేసేది. ప్రేయస్సు అంటే శరీరానికి మేలు చేసేది, శరీర ఆనందాన్ని ఇచ్చేది. ఇది శరీరాన్ని ఆనందం ఇచ్చే ప్రేయస్సు. ఇంద్రియ సుఖాలు నిరంతరము బిజీ దేహాభిమానంలో పడిపోయి విషయ వికారాల్లో కూడిపోయి ప్రేయస్సు అంటాడు. ఇక్కడ శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత. మనిషి ముందు 2 మార్గాలు ఉన్నాయి. శ్రేయస్సు అంటే ఆత్మజ్ఞాన మార్గము, ప్రేయస్సు అంటే ఇంద్రియ భోగ మార్గము. భోగ మార్గం అంటే ఆత్మ విస్మృతి, దీనిని
అసూర్య స్థితి అంటారు. కనెక్ట్ చేస్తున్నాడు సార్ ఒక్కోదానికి ఒకటి. ధీరుడు శ్రేయస్సును ఎంచుకుంటాడు, మందబుద్ధి భోగాన్ని ఎంచుకుంటాడు. భోగాసక్తి మార్గము ఆత్మ విస్మృతి అసుర స్థితి. కాంతోగ్యోపనిషత్తు ప్రమాణ భావం 8వ అధ్యాయం సారం చెప్తున్నాడు ఇక్కడ. అయిపోయిందండి, ఆఖరి మహావాక్యం చదువుతున్నాను. సయ యేషో అంతర హృదయ ఆకాశ, ఇది మనం చర్చించుకున్నట్టున్నాము. హృదయ ఆకాశములో ఉన్న ఆత్మను తెలిసిన వాడే అమృతత్వ మార్గాన్ని పొందుతాడు. అమృతం అంటే మరణం లేని స్థితి, అవినాశి స్థితి. అర్థమైందండి? అదే వజ్రం అనమాట. ఈ శరీరం అనేది పెట్టి మాత్రమే. ఆత్మను తెలియకపోతే పరిమిత గుర్తింపు, చీకటి స్థితి. అర్థమైందని ఆఖరి మహావాక్యము. ఈ ఈశావాస్య ఉపనిషత్ మంత్రము మనకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక ఆహ్వానం కూడా చేస్తుందంట. హెచ్చరిక మాత్రమే కాదండి, ఆహ్వానం కూడా చేస్తుందంట. ఏమిటండి ఆహ్వానం? ఏంటి ఒక్కసారి గమనించండి. ఆత్మను తెలుసుకో, ఆత్మని తెలుసుకో. ఆత్మని చనిపోయినప్పుడు ఎవరో ఉన్నాడు ఆత్మకు శాంతి కలుగుగాక కాదురా నాయనా. చనిపోయిన వ్యక్తి అంటే శవము ఆత్మ వెళ్ళిపోతే శరీరము శవముగా మారినప్పుడు, ఇంకా శవముగా మారలేదు అంటే ఆత్మ ఉన్నది కదా. అంటే నేను బ్రతికున్నాను, వింటున్న వాళ్ళు మీరు బ్రతికున్నారు, మీలో ఆత్మ ఉంది కదా. సో బ్రతికుండగానే ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పసిగట్టు అంటున్నాడు. ఆత్మను తెలుసుకో, పరమాత్మను గుర్తించు, దేహాభిమానం విడిచి ఆత్మస్మృతిలో నిలువు అంటున్నాడు. దేహాభిమానాన్ని విడిచి ఆత్మస్థితిలో నిలువు. అజ్ఞాన చీకటి నుండి జ్ఞాన సూర్యోదయానికి రా. సూర్య అన్నాడు కదా, అసూర్య. అజ్ఞాన చీకటి నుండి జ్ఞాన సూర్యోదయానికి రా. ఆత్మస్మృతి ఈజ్ ఈక్వల్ టు అమృతత్వానికి. ఆత్మస్మృతి ఈజ్ ఈక్వల్ టు అమృతత్వానికి ద్వారము. అర్థమైందండి? సో ముఖ్యంగా ఆత్మ యొక్క జ్ఞానం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, సత్యము, భగవంతుడు చెప్పిన విషయాల్ని ఈశావాసి ఉపనిషత్తు మంత్రం 3 చాలా స్పష్టంగా తిరుగులేని, తిరస్కరించలేని విధంగా ఆత్మజ్ఞానిని, ఆత్మజ్ఞానం యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని వివరిస్తుందని. ఇక్కడితో మన యొక్క చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మీకు ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీకు వివరిస్తాను. అదేవిధంగా ధార్మికము, ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి మరొక భేదాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.